वज़ीर बल्दी अज़मनस केटी रामाराव ने आज शाम शहर हैदराबाद के बंसीलाल पेट में सीढ़ियों की बॉली का इफ्तिताह किया। इस मौके पर रियासती वजीर तलतनी श्रीनिवास यादव और दूसरे मौजूद थे। इस मौके पर खिताब करते हुए केटीआर ने कहा कि 3 सदी कबल इस बॉली की तामीर हुई थी, जिसे रियासती हुकूमत ने तज़ीन नौ के कामों को अंजाम देते हुए असली हालत में लाया। साहित्य नामी रजाकाराना तंजीम के ताउन से ग्रेटर हैदराबाद म्यूनिसिपल कॉर्पोरेशन ने तज़ीन नौ के कामों को अंजाम दिया, जिससे सीढ़ियों की इस बॉली की खूबसूरती में इजाफा हुआ है। उन्होंने कहा कि तारीखी नौयत की हामिल इमारतों और यादगार को आने वाली नस्ल से वाकिफ करवाने के लिए हुकूमत इस तरह के कामों को अंजाम दे रही है। सदियों की तारीख रखने वाली ये बॉली हमारी सकाफत का एक हिस्सा है। पेशरफ हुकूमतों ने इसे नजरअंदाज कर दिया था। उन्होंने बताया कि ये बॉली कचरा और मलबे से भरी हुई थी। 15 अगस्त 2021 में इस बॉली की सफाई का आगाज हुआ, जिससे तकरीबन 500 मीट्रिक टन कचरा और मलबे को निकाला गया। తర్వాత చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపించింది, ఆనందం అనిపించింది, బాధ, దుఃఖం అన్ని కలగలిపిన ఒక అనుభూతి. ఇక్కడికి వచ్చిన తర్వాత నాతో మేయర్ గారు అంటున్నారు, ఎక్కడెక్కడ ఉన్నాయో ఇట్లాంటివన్నీ వెతికి ఇంకా 43 ఉన్నాయంట, ఆ 43 కూడా మనం బాగా చేద్దామని చెప్పి మేయర్ గారు స్వయంగా వచ్చి చెప్తా ఉన్నారు. అంటే అంత ఉత్సాహాన్ని, అంత కొత్త రకమైన అనుభూతిని కలిగించింది వారికి కూడా. శ్రీనివాస్ యాదవ్ గారు చెప్తా ఉన్నారు, 25 సార్లు వచ్చాను నేను ఇక్కడికి, 25 సార్లు వచ్చి ఇక్కడ వాళ్ళు వీళ్ళు కొంత అపార్థం చేసుకొని కన్ఫ్యూజ్ అయితే కూడా నేను వచ్చి వారికి వివరించి ఇది ఎందుకు మనం చేస్తున్నామని చెప్పి దీన్ని చాలా కష్టపడి చేయించినాం ఈ కమ్యూనిటీ మద్దతుతో, ఇక్కడ ఉండే సోదర సోదరీమణుల మద్దతుతో అని చెప్పి వారు కూడా చెప్పారు. తర్వాత పైన మ్యూజియంలో తర్వాత తిరిగి చూస్తున్నప్పుడు ఫొటోస్ అన్ని చూపెడుతున్నప్పుడు కల్పన గారు, రాజశ్రీ గారు, వాళ్ళ బృందం అంతా కూడా, మా అరవింద్ కుమార్ గారి బృందం, శ్రీనివాస్ రెడ్డి గారు అందరూ చూపెడతా ఉంటే నిజంగా ఎంత శ్రమ దీని వెనకాల దాగుందో అర్థమైంది. 3900 మెట్రిక్ టన్నుల చెత్త, 3900 మెట్రిక్ టన్నుల చెత్తను